కొత్త ప్రెసిడెంట్ మీలాంటి వాళ్ళు అందరూ 30కి. సహకరించట్లేదంట కదా, ఎవరికి మీరందరూ సహకరించట్లేదంట. ఆయన డమ్మీ చేశారంట కదా, డమ్మీ డాడీగా ఆయన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారంట కదా. లేదు సార్, ఎందుకు అట్లా మేమేం చేయలేదు. రామచంద్రరావు గారు తెలిసి ఆయన ప్రెసిడెంట్ అయ్యాక 3 సార్లు వచ్చారు నిజామాబాద్కి. పొలిటికల్ మీటింగ్స్ కోసమే 3 సార్లు వచ్చారు ఆయన. మున్సిపల్ ఎలక్షన్లలో కూడా ఈయన ఫస్ట్ మీటింగు, ఆయన లాస్ట్ మీటింగు ఎంటైర్ రాష్ట్రంలో. ఫస్ట్ మీటింగ్ మొదలుపెట్టింది జగిత్యాల నుంచి, ఎండ్ చేసింది ఇందూరు పట్టణంలో. ఫలితాలు అయితే రాలేదు అనుకుంటా కదా. నా ఫలితం ఐఎమ్ హ్యాపీ సార్. మేము డామినేట్ చేసాం మళ్ళీ. 43% ముస్లిం పాపులేషన్ ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లో 28 గెలిచాం మేము. మీరు చాలా ఓపెన్గా మీ పార్టీ స్థితి గురించి చెప్తున్నారు తెలంగాణలో. నేను అంటున్నాను, ఏం చెప్పట్లేదు సార్, వాస్తవం చెప్తున్నాను. ఏ పుస్తకం ఓపెన్ చేసినా, వాస్తవం ఏ సైట్ నేను ఇంకొంచెం బోల్డ్గా ఓపెన్ చేస్తున్నాను, మీరు కూడా బోల్డ్గా మాట్లాడతారు కాబట్టి. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావటం కల్లా. ఎందుకనంటే ఈ నేల వామపక్ష భావాజాలంతో కూడిన నేల.